కేసుల మీద కేసులు, కారణాలు ఏవైనా వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అధికార విపక్షం మధ్య మాటల దాడి మరింత పెరిగేందుకు కారణమవుతున్నాయి. లేటెస్ట్ గా మరో ఇద్దరు వైసీపీ నేతలపై కేసులు నమోదవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. పెమ్మసానిపై ఏఏ వీడియో సృష్టించారంటూ అంబటిపై టీడీపీ విమర్శలు గుప్పించింది. కేంద్ర మంత్రిని అవమానించేలా పోస్టు పెట్టిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు. దీంతో అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భారతదేశం నేల మీద న్యాయం జరిగిద్ది. పెమ్మసాని నువ్వు చేసిన అరాచకాలకి ఖచ్చితంగా నీకు సంఖ్యలేసి తీసుకెళ్తామని ఏఐ వీడియో చేసి స్వయంగా అతనే చేయించి అతని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలో నేను నాయకుడిని చెప్పుకున్నటువంటి అంబటి రాంబాబు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా విధి నిర్వహణకు భంగం కలిగిస్తూ దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆముదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ సహా మొత్తం 21 మందిపై బూర్జ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కక్షపూరిత కేసులకు భయపడేది లేదన్నారు చింతాడ రవికుమార్. మా బూర్జ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. అయితే చింతాడ రవికుమార్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అర్హత లేదన్నారు. ఈ చింతాడ సంతగాడు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ ముసుగులో ఉన్మాదత్వంగా ప్రవర్తిస్తా ఉంటే ఇటువంటి ఉన్మాదుల్ని ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లా ఎస్పీ గారికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలపై వివిధ కారణాలతో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం, ముస్తఫాపై కేసులపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే ఇప్పుడు అంబటి, చింతాడ రవిపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.